ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఎన్ఎం. అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకున్నారని అందరినీ ఇంటికి పంపామన్నారు ఎన్ఎం. మరో 2 విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. వారిని కూడా త్వరలో ఇంటికి పంపిస్తామన్నారు. దుష్ప్రచారాలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని, కానీ అవి ఫలించలేదన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం. అలజడి సృష్టించి లేని సమస్యలేవో ఉన్నట్టుగా చూసి వాళ్ళు గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్లు చాలా కష్టపడతా ఉన్నారు. కలెక్టర్ గారు మేమందరం కూడా మానిటర్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్గా దాన్ని సవరించుకుంటూ ఉన్నాం. గత ప్రభుత్వం ఎన్నో చిక్కుముళ్ళను మాకు విదిల్చిపోయింది. మా మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో స్టాఫ్ లేకుండా కాలేజీని శాంక్షన్ చేసి కొన్ని సంవత్సరాలు నడిపించింది. ఇప్పుడు ఆ స్టాఫ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త స్టాఫ్ రిక్రూట్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కొంతమంది జాయిన్ అయినరు. స్టాఫ్ నర్సులను కూడా తీసుకున్నాం. మొత్తం కూడా వైద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి ఇంకా మంచి సర్వీసెస్ ఇద్దామని చెప్పే మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అలాగే మా ఎంప్లాయీస్ని కూడా మోటివేట్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా సర్వీస్ కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మా డాక్టర్ల కృషి వలన ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థిని సేఫ్గా మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి సేఫ్గా వాళ్ళ గ్రామాలకు చేరుకున్నారు. కేవలం 2 పిల్లలు మాత్రం మిగిలినరు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన సమస్య నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఇంటర్నల్గా వాళ్ళకు వేరే కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికి కూడా ట్రీట్మెంట్ చేసి 1-2 రోజుల్లో పూర్తి స్వస్థత వచ్చిందని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళను